ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు, క్షిపణులను సమర్థంగా అడ్డుకున్నట్లు ఎయిర్ మార్షల్ ఏకే భారతి వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. కొద్దిసేపట్లోనే భారత్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య చర్చలు జరగనున్నాయి. 5 గంటలకి ఈ చర్చలు కొనసాగుతాయని చెప్పి రక్షణ దళాలు కూడా వెల్లడించాయి. అయితే ఆపరేషన్ సింధూర్కి చేపట్టడానికి కారణం పాకిస్తాన్ పాపాల కొండ నిండిందని చెప్పి కూడా త్రివిధ దళాలు, రక్షణ దళాలు, భారత ప్రభుత్వం కూడా స్పష్టం చేస్తుంది. అయితే వీటన్నిటికీ సంబంధించి కొద్దిసేపట్లో జరిగినటువంటి డీజీఎంఓల చర్చల గురించి, అలాగే ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ గురించి మనతో మాట్లాడడానికి రక్షణ రంగ విశ్లేషకులు దినకర్ మనతో ఉన్నారు. సార్, ఈ భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల మధ్య జరిగేటువంటి టాక్స్ ఏ అంశాల మీద జరిగే అవకాశం ఉంది? భారత్ ఏమైనా ఒత్తిడి పెంచే అవకాశం ఉందంట, ఎట్లా చూస్తారు? ఇప్పుడు డీజీఎంఓ మొన్న 11వ తారీఖు సాయంత్రం 5:30 నుంచి కాల్పులు విరమించాలి అని ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఇప్పుడు ఆ రోజు అనుకున్నారు ఈ రోజు 12 తర్వాత మాట్లాడాలి అని. సో ఇది యాక్చువల్లీ ఒక రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్లేదు. అంటే తీసుకోవడం ఎలాగా అంటే, ఇప్పుడు కాల్పులు విరమించాం అంటే ఓన్లీ ఫైరింగ్ ఆగింది, 2 సైడ్లు బాంబింగ్ ఆగింది. కానీ దాని ఇంకా అంటే మన ఇంతకు ముందు స్థాయికి మనం ఇంకా వెళ్ళలేదు. ఒక రకంగా ఆ అలర్ట్ ఇంకా నడుస్తుంది. ఒక మన రక్షణ ఆఫీసర్లు కూడా చెప్పారు, ఆపరేషన్స్ ఉంది ఇంకా నడుస్తుంది, ఇంకా అయిపోలేదు. సో ఆ రకంగా చెప్పంటే ఆ అలర్ట్ ఆ లెవెల్ అది ఇంకా అలాగే ఉంది. సో దానికి తగ్గించాలి, నార్మలైజ్ అవ్వాలి అంటే ఇండియా చెప్పింది ఏంటంటే టెర్రరిజం ఆపాలి, ఫైరింగ్ ఆపాలి, డ్రోన్స్ పంపించడం అది ఆగాలి, ప్రోత్సాహం తీవ్రవాదానికి ఆగాలి అని. అలాగే పాకిస్తాన్ ఇప్పుడు అది ఆ లైన్ క్లియర్ ఉంది. ఇండియా చెప్పింది ఏమిటంటే మీరు ఒక బుల్లెట్ చేస్తే మేము 10 బుల్లెట్లు గోలా ఆర్టిలరీ షెల్ ఫైర్ చేస్తాము అని అది చెప్పినట్టు చేసాం కూడా గత 4 రోజులుగా. సో అందుకని ఇప్పుడు అక్కడ అగ్రీ చేసుకోవాలి ఏమంటే ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఇండియా డిమాండ్స్ ఏమిటి, పాకిస్తాన్ ఓకే ఏమేం కావాలి, అది ఉంటే ఒక కామన్ అండర్స్టాండింగ్ రావాలి. ఈ కామన్ అండర్స్టాండింగ్ లో ప్రధానంగా పెహల్గామ్ దాడి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ ముష్కర్లకు సంబంధించినటువంటి వాళ్ళని అప్పగించడం ఒకటి, రెండోది ఈ పీఓకేకి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? అది ఇంకా కాదు, ఇప్పుడే కాదండి. అది ఇప్పుడు ఇంకా తీవ్రవాదం వెనక్కి ఇచ్చేది కూడా ఇప్పుడు కాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మనం చూస్తున్నదంటే ఒక ఇనిషియల్ అగ్రిమెంట్ మాత్రమే, ఇనిషియల్ అండర్స్టాండింగ్ ఉన్నదాన్ని మళ్ళీ మొదలయ్యి ఫైరింగ్ అయ్యి అటు ఇటు జనాలకి నష్టం జరగకుండా, ఇంకే ఆర్థిక పరంగా నష్టం జరగకుండా చూడడం కోసం ప్రయత్నం మాత్రమే. అంటే చెప్పిన పిఓకే పొలిటికల్ ఇష్యూ, అది మిలిటరీ వాళ్ళ మధ్యలో డిస్కషన్ జరుగుతుంది, అది పొలిటికల్ లెవెల్లో జరుగుతుంది. ఇది ప్యూర్గా మిలిటరీ లెవెల్లో గ్రౌండ్లో అలాంగ్ అటు ఎల్ఓసి ఇటు ఐబీ దగ్గర దాన్ని ఏం చేయాలి అనేది మాత్రమే డిస్కషన్. అంటే అంతర్జాతీయ సరిహద్దు కావచ్చు, అలాగే ఎల్ఓసి కావచ్చు, ఈ ఎల్సీ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా కావచ్చు, ఈ కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా కూడా పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపులు జరుగుతున్నాయి. నిన్న పొద్దున వరకు కూడా ఈ కవ్వింపులు కొనసాగాయని చెప్పాలి. అయితే ఇంత ఉల్లంఘనలు జరిగినా మన వైపు నుంచి ఎందుకు ప్రెషర్ బిల్డప్ చేయలేకపోయామంటారు? మీరేం చెప్తారు? అది యాక్చువల్ అది కాదండి. జరిగిన ప్రతి చోట దానికి 3 మనం జవాబు చెప్పాం. ఫైరింగ్ పరంగా ఆర్మీ కావచ్చు, వచ్చిన డ్రోన్స్కి కౌంటర్ ఫైరింగ్ అవ్వచ్చు, మనం దానికి వాళ్ళకి జవాబు చెప్పాం. అందులో ఏది తగ్గలేదు. మనం ముందు నుంచి అన్నాం కూడా, మీరు ఒకటి చేస్తే మేము 2 చేస్తాము అని. అది అలాగే చెప్పిన దానికి చెప్పినట్టుగా చేస్తూనే వచ్చారు. మీకు విదేశాంగ శాఖ అధికారులు కూడా చెప్పారు. గత 4 రోజుల్లో కూడా 7, 8, 9 తారీఖులు, 10వ తారీఖు చాలా ప్రతిరోజు పెరుగుతూనే వచ్చింది మిలిటరీ యాక్షన్. మన జవాబు, మన ప్రతి దాడి కూడా ప్రతిరోజు బాగా పెరిగింది. 10వ తారీఖు అసలు వాళ్ళ 8 మిలిటరీ బేస్ని మనం విధ్వంసం చేసాం తీవ్రంగా. ఆ తర్వాతే వాళ్ళు యాక్చువల్ ఆ రకంగా విధ్వంసం తర్వాతే వాళ్ళు యాక్చువల్ మాట్లాడడానికి వచ్చారు ముందుకి. అదే మిలిటరీ వాళ్ళు 7వ తారీఖు మాట్లాడడానికి ఒప్పుకోలేదు. వాళ్ళు 10వ తారీఖు వాళ్ళే అడిగారు మాట్లాడతామని. అదే చెప్తుంది మీకు విధ్వంసం ఏ రకంగా జరిగింది, మన జవాబు ఏ రకంగా చెప్పాము అని. సో ఆ రకంగా మిలిటరీ పరంగా మనం పై స్థితిలో ఉన్నాము. అందులో సందేహం లేదు. ఈ రకంగా అంటే ఆపరేషన్ సింధూర్ అంటే 7వ తేదీన తెల్లవారుజామున చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఇండియా ఆధిపత్యం కనిపించడానికి ఎన్ని రంగాల్లో పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురాగలిగాం, అలాగే ఏ విజయాలు సాధించామంటారు ఈ మొత్తంగా చూస్తే కనుక అన్ని అంశాలు? అది డిఫరెంట్ వివిధ రకాలుగా ఉంది. మిలిటరీ మిలిటరీ వాళ్ళు పనిచేశారు. కానీ మీకు దౌత్యపరంగా ఉంది, పొలిటికల్గా ఉంది. ఎందుకంటే మీకు గ్రౌండ్లో జనాలకు కూడా ముందు జవాన్లో క్రోధం, ఆవేశం ఉంది. అంటే
ఏదో చేయాలి అంటే ఇంతమంది అమాయకులు చంపేశారు కదా, సో దానికి ఏదో చేయాలి అని. సో వాళ్ళకు కూడా జవాబు చెప్పాలి. ఒక గవర్నమెంట్కి వాళ్ళకి జవాబు చెప్పే అవకాశం వాళ్ళ ఇది ఉంది, ఆన్సరబుల్. సో దానికి కూడా దాన్ని ఎలా చేయాలి. సో దౌత్యపరంగా చాలా జరిగినప్పటి నుంచి విదేశాల నుంచి జరిగిన కొద్ది గంటలకే ప్రధానమంత్రి మోదీ గారు సౌదీ అరేబియాలో ఉన్నారు. అప్పుడు జరిగినప్పుడు వెంటనే గంటలోనే సౌదీ అరేబియాలో ఉండగానే అమెరికా రాష్ట్రపతి ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. వెంటనే అప్పుడే గంటల్లో, ఇక్కడ రాకుండానే. వాళ్ళు ఆయన ట్రిప్ క్యాన్సిల్ కూడా తర్వాత జరిగింది, అనౌన్స్ చేశారు, ముందే మాట్లాడారు. అక్కడి నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఆ మాటలన్నింటిలోనూ మనం చెప్పింది ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పాం, మేము దాడి చేస్తాం, మాకు దీనికి జవాబు కావాలి. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్ తీవ్రవాద బేస్ల మీద ముందు దాడి జరిగింది, తర్వాత మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేసింది. ఇలా రకరకాల విజయాలు భారత సైన్యం, రక్షణ దళాలు కావచ్చు, త్రివిధ దళాలు సాధించగలిగాయి. అయితే ఇక్కడ పహల్గామ్ దాడి నిందితుల్ని మీరు పట్టుకోలేకపోయారు, వారి విషయం ఏమిటి అనేది దేశ ప్రజలందరి నుంచి వ్యక్తమైనటువంటి ప్రశ్న, ప్రధానంగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి మీరేం చెప్పగలుగుతారు? అంటే ఒకటి, మనకు ఒక ఆర్గనైజేషన్ ఎవరు చేశారు, టీఆర్ఎఫ్ చేసామని వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు చేశారు. అందులో స్పెసిఫిక్గా ఎవరు అనేది ఇంకా అది నడుస్తోంది. కొంతమంది ఐడెంటిఫై చేశారు, కొంతమంది ఇంకా చేయాల్సి ఉండొచ్చు వెనకాల ఎవరున్నారు అని. కానీ మీకు ఇప్పుడు చూస్తే మీకు 7వ తారీఖు జరిగిన దాడి చూస్తే ఆ టీఆర్ఎఫ్కి వెనకాల వాళ్ళని కూడా మేము దాడి చేసాం. వాళ్ళు స్పెసిఫిక్గా అది చేసిన వాళ్ళకి కాకపోవచ్చు, వాళ్ళ వెనకాల సొత్తుదారులు మనం దాడి చేసాం ఆల్రెడీ. దానికి ఆల్రెడీ జవాబు చెప్పాం మనం. ఒక రకంగా ఒక జవాబు అయిపోయినట్టు. ఈ పని మనం ఎప్పుడు చేయలేదు, మనం ఇప్పుడు చేసాం. యాక్చువల్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు అది అక్కడికి వస్తానే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది సేఫ్, వాళ్ళకి సేఫ్ ప్లేస్. కానీ మనం అక్కడికి వెళ్ళి వాళ్ళు కొట్టాం, వాళ్ళ సొత్తుదారులు కొట్టాం మనం. అందుకే వాళ్ళకి అది నమ్మలేకపోయారు. యాక్చువల్లీ ఆ 9 చోట్ల దాడి చేసింది అన్ని తీవ్రవాదు హెడ్ క్వార్టర్స్, వాళ్ళ నిజంగా వాళ్ళే హెడ్ క్వార్టర్లు అన్నీ అదే కొట్టాం. అదే జవాబు. ఖచ్చితంగా. అంటే ఇక్కడ మనం పరిశీలించాల్సింది భారత్ ఈసారి కన్వెన్షనల్ యుద్ధం తరహాలో కాకుండా ఒక టాక్టికల్ వార్ జరిగిందని చెప్పుకోవచ్చా? ఎట్లా చూస్తారు ఆధునిక వార్? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు 2001లో పార్లమెంట్ మీద దాడి జరిగింది. అప్పుడు ఆపరేషన్ పరాక్రమ్ అని మొత్తం మనం మోహరించాం సైన్యాన్ని మొత్తం అలాంగ్ ది బోర్డర్, అటు ఇంటర్నేషనల్ సరిహద్దు, అటు ఎల్ఓసి మొత్తం వెళ్ళిపోయాం. కానీ 9 నెలలు కూర్చున్నాము, కానీ అక్కడేమీ ఆపరేషన్లు ఏం జరగలేదు. అదే ప్రెషర్ కింద వాడి వెనక్కి వచ్చేసాం. కానీ ఇప్పుడు అప్పటి నుంచి అప్పుడు ప్రపంచం మీకు యుద్ధం మారిపోయింది, యుద్ధం ఒక నీతి మారిపోయింది. ఇప్పుడు మీరు యుక్రెయిన్లో చూడండి, రష్యాలో చూడండి, వెళ్ళింది కూడా యుద్ధం టైంలో వెళ్ళి కొట్టుకునే అయిపోయి ఆ శకం అయిపోయింది. ఇప్పుడు అన్ని స్మార్ట్ వార్ఫేర్ వచ్చింది, మీకు డ్రోన్స్ వచ్చాయి, మీకు లాంగ్ రేంజ్ వెపన్స్ వచ్చాయి. మీకు ఎందుకు మన బోర్డర్ దాటకుండా ఇక్కడ నుంచి మనం పాకిస్తాన్ ఇస్లామాబాద్ కొట్టాం మనం మిసైల్ 100 కిలోమీటర్లు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆ టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర ఉంది, దాన్ని వాడాం మనం. సో ఇప్పుడు వార్ఫేర్ మారిపోయింది. అందుకని మనం ఇప్పుడు చూడండి, మీరు పాకిస్తాన్ మోహరించిన సైన్యాన్ని మనం ఎక్కడ సైన్యాన్ని మొత్తం మోహరించి ఎక్కడ వెళ్ళలేదు, సెలవులు క్యాన్సిల్ చేయలేదు, ఎక్సర్సైజ్లు మానలేదు, ఉద్యోగాల వాళ్ళని వెనక్కి పిలవలేదు, సెలవులో ఉన్న వాళ్ళని, అదేం జరగలేదు. అంతా మామూలుగానే ఉంది. 7వ తారీఖున వెళ్ళి కొట్టాం వాళ్ళని. ఎవరితో పని ఉందో వాళ్ళు వెళ్ళి పని చేసుకుని వచ్చారు. తర్వాత అది జరిగిన వెంటనే మన ఎయిర్ డిఫెన్స్ మొత్తం సన్నద్ధం అయిపోయింది, ముందు రెడీగా ఉంది. అండ్ మేము చూసాం, నేను 4 రోజుల్లో ఎయిర్ డిఫెన్స్ మంది అద్భుతంగా పనిచేసింది. అటు అందరిది కలిపి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, త్రివిధ దళాలది, ముగ్గురిది కలిపి, మల్టీ లేయర్డ్ అంటారు దాన్ని, డిఫరెంట్ లేయర్స్లో పనిచేస్తుంది ఎయిర్ డిఫెన్స్. ఒకటంటూ ఏదీ లేదు. మన ఇంత ప్రజలు చెప్పారు కూడా, చూపించారు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది. అందుకని వాళ్ళు 100ల కొద్దీ డ్రోన్స్ని పంపించారు. పడ్డవి చాలా తక్కువ ఇక్కడ మన దగ్గర. అన్నింటినీ మనం ధ్వంసం చేసాం. మిజైల్స్ వేశారు, వాటిని కూడా షూట్ డౌన్ చేసాం మనం. అంటే వాస్తవానికి ఇక్కడ మనం గమనిస్తే కనుక గుంపుగుత్తగా శ్రీనగర్ నుంచి నాలియా వరకు కూడా వివిధ ప్రాంతాలు 36 లొకేషన్స్ లోకి భుజ్ దాకా కూడా పెద్ద ఎత్తున డ్రోన్స్ వచ్చాయి, PL-15 చైనాకు చెందినటువంటి మిసైల్స్ వచ్చాయి, లాంగ్ రేంజ్ వెపన్స్ వచ్చాయి. అయితే మన భారతదేశం వైపు నుంచి వాళ్ళందరూ కూడా విదేశాల నుంచి సమకూర్చినటువంటి భారతదేశం నుంచి స్వయం ప్రతిపత్తి సాధించింది అనుకోవచ్చా ఈ వార్? ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మీకు కొన్ని విదేశీ సిస్టమ్స్ ఉన్నాయి, కాదనట్లేదు. బట్ అందులో కాకుండా స్వదేశీ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. కానీ వాటిని ఎప్పుడు యుద్ధంలో మనం వాడలేదు. ఇప్పుడు యాక్చువల్లీ పనిచేస్తాయి. ఒక రియల్ కాన్ఫ్లిక్ట్లో యాక్చువల్లీ చూసాం వాటిని ఎలా పనిచేస్తాయని చూసాం. చాలా బాగా పనిచేసాయి. మీకు ఆకాశ సిస్టమ్ ఉంది, సర్ఫేస్ టు ఎయిర్ సిస్టమ్, వచ్చే మిజైల్ని ఢీకొట్టడానికి. అది చాలా బాగా పనిచేసింది. దానికి రేంజ్ 25 కిలోమీటర్లు, అద్భుతంగా పనిచేసింది. చాలా ఎన్నో మిజైల్స్ వచ్చినప్పుడు కూల్చారు. అలాగే మీకు బ్రహ్మోస్ ఉంది. బ్రహ్మోస్ ఇండియా, రష్యా కలిసి తయారు చేసిన క్షిపణి, క్రూజ్ మిజైల్, సూపర్సోనిక్ క్రూజ్ మిజైల్. అది ఆల్రెడీ ప్రపంచంలో చాలా తక్కువ ఉన్నాయి. వాటిని ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడారు. దానికి రాంగ్ రేంజ్ ఉంది. దాంతో యాక్చువల్ మనం ఇస్లామాబాద్ దాకా కొట్టాం.
దాడి చేయడం జరిగింది, చూసాం మనం విజువల్స్ చూపించారు కూడా మనకి. సో అందుకని ఆ రకంగా ఇవన్నీ స్వదేశీ సిస్టమ్సే. అలాగే మీకు ఎయిర్ డిఫెన్స్లో వెనకాల ఒక సిస్టమ్ ఉంది, అంటే సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ సిస్టమ్ ఉంది, ఆకాష్ తీర్ అని. అది ఇండిజినస్ సిస్టమ్ యాక్చువల్. అంటే మొత్తం అన్నింటినీ కలిపి దాన్ని అన్ని ఒకటి పనిచేస్తుంది, దానివల్ల ఉపయోగం లేదు. అన్ని మీకు రియల్ టైంలో వస్తున్న దాన్ని ముందు గుర్తించాలి. అది మీరు కూర్చుని అది ఎవరు దగ్గరలో ఉన్నాళ్ళు చూసి అసలు నువ్వు దగ్గరలో ఉన్నావు, నువ్వు దాన్ని షూట్ చేయనొచ్చు. దానికి మీకు ఒక కేంద్ర బ్రెయిన్ కావాలి, ఒక కేంద్ర బిందువు కావాలి. ఆ ఆకాశ తీర కేంద్ర బిందువు ఇది ఆర్మీది. అలాగే ఎయిర్ ఫోర్స్ ఒకటి ఉంది, IACCS అని, అది ఎయిర్ ఫోర్స్ కేంద్ర బిందువు. దేశ రక్షణ, దేశ ఎయిర్ డిఫెన్స్ రక్షణ ఎయిర్ ఫోర్స్ బాధ్యత. సో వీళ్ళిద్దరూ ఆ రెండు కూడా లింక్ అయి ఉన్నాయి. ఆ లింక్ అయ్యి చూసాం మనం, ఎంత బాగా పనిచేసాయని చూసాం. ఇవన్నీ ఇండిజినస్ సిస్టమ్స్. ఖచ్చితంగా. అంటే వాస్తవానికి ఇక్కడ మనం అంశ ఈ ఆపరేషన్ సింధూర్ వ్యవహారం మొత్తం చూస్తే కనుక, సింధూర్ చేసే ముందే భారత్ ఒకవైపున సముద్ర తలం నుంచి వాళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, అలాగే దౌత్యపరంగా ప్రయత్నాలు చేసింది, ఇక టెక్నికల్ వార్ఫేర్లో కూడా పూర్తి స్థాయిలో విజయం సాధించింది. ఇది మొత్తంగా చూస్తే కనుక పర్స్పెక్టివ్ ఎట్లా చూస్తారు మొత్తం ప్రపంచ దేశానికి మనం ఏం చెప్పినట్టు? అంటే అందులో మీకు చాలా కాలంగా, అంటే అగైన్ ఎందుకంటే మన ఈ మధ్యకాలంలో మేజర్ కాన్ఫ్లిక్ట్ జరగలేదు, వాళ్ళకు కూడా జరిగింది. చిన్న స్ట్రైక్ చేసాము, స్ట్రైక్ చేసాము, కానీ అది చిన్న ఒక లిమిటెడ్ స్ట్రైక్ మాత్రమే. అది ఇంత లెవెల్లో ఎస్కేట్ అవ్వలేదు. అందుకని ప్రపంచానికి మనం ఎంత ఏ కేబిలిటీ బిల్డ్ చేసాము ఈ కాలంలోని అర్థం కాలేదు. మనం చేస్తూ వచ్చాం. కొంచెం డిలేలు అవ్వచ్చు, కొన్ని డిలే అవ్వలేదు, ఇంకేదో అయింది, కొంచెం ఫెయిల్ అయ్యి తర్వాత సక్సెస్ అయ్యాయి అని మామూలే. అవన్నీ మీకు R&D డెవలప్మెంట్ ప్రాసెస్లో జరుగుతాయి అవన్నీ. కానీ మెల్లిమెల్లిగా అది ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వచ్చాం మనం. సో అందుకని ఇప్పుడు మీరు చూసారు, నేవీ మీరు అన్నారు, మీరు నేవీ మాట్లాడారు. ఇండియన్ నేవీ పూర్తి స్థాయిలో మోహరించింది. అటు వాళ్ళు నార్దర్న్ అరేబియన్స్ దాకా వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఉండడం వల్ల పాకిస్తాన్ ఏమి బయటికి రాలేకపోయింది అసలు. అటు నుంచి వాళ్ళ షిప్స్ వాళ్ళు హార్బర్ నుంచి మక్రాన్ కోస్ట్ నుంచి పెద్దగా దూరం జరగలేకపోయారు. ఎందుకంటే ఇండియన్ నేవీ సంఖ్య అవ్వచ్చు, టెక్నాలజీ అవ్వచ్చు, రెండింటిలోనూ దానికి తిరుగులేదు. ఆ రకంగా వాళ్ళు పూర్తి స్థాయిలో మోహరించున్నారు అటు సైడ్. అది కూడా ఆ ప్రెషర్ కూడా పనిచేసింది. ఎందుకంటే అక్కడ ఇంకో యాక్షన్, మనం మిలిటరీ అనుకుంటాం, అక్కడ మిలిటరీ కాదు, అక్కడ ఎకనామిక్ ఆస్పెక్ట్ ఉంది. ఎందుకంటే కరాచీ పోర్ట్ ఉంది. అది ట్రేడ్ అంతా 60% ట్రేడ్ పాకిస్తాన్ సీ పరంగా జరిగే 60% ట్రేడ్ కరాచీ పోర్ట్ జరుగుతుంది. అది ఒకవేళ కొంచెం ఎస్కలేట్ అయి ఉంటే ఇంకో రోజు మనం వెళ్ళి దాన్ని బ్లాక్ చేసేవాళ్ళం. ట్రేడ్ ఆగిపోతుంది, ఆయిల్ రాదు, ఏం చేస్తారు? ఆయిల్ లేకపోతే యుద్ధాలు చేస్తారు. సో ఇవన్నీ మీకు ఇది ఓన్లీ మిలిటరీ కాదు, దీనివల్ల మిలిటరీగా మనం ఆర్థికపరంగా కూడా వాళ్ళకి పెనల్టీ వేసాం మనం ఆ రకంగా. సో అది కూడా జరిగింది. అంటే ఇప్పుడు DGMO లెవెల్ టాక్స్లో అటు సింధు జలాల ఆపివేత కానీ, లేకపోతే సముద్ర మార్గాల్ని నిలిపివేత, వాణిజ్యం నిలిపివేత కానీ, ఈ అంశాలన్నీ కూడా ఒత్తిడి పెంచే అవకాశం ఉందంటారా? మీరు ఎట్లా చూస్తారు కొద్దిసేపట్లో జరిగేటువంటి DGMO లెవెల్ టాక్స్ సంబంధించి? నేను ఆల్రెడీ దౌత్యపరంగా చెప్పారు ఇవేమి ఉన్న ప్రస్తుతం. మొన్న గత 15 రోజుల ముందు క్యాబినెట్ కెప్టెన్ సెక్యూరిటీ అనౌన్స్ చేసిన మెజర్స్ ఏమీ తీయట్లేదు, అన్నీ అలాగే ఉంటాయి, ఏవి అందులో మార్పు లేదు. మన అండర్స్టాండింగ్ మాత్రం ఓన్లీ ఫైరింగ్ ఆపడానికి మాత్రమే, అంతే. ఏ పరంగా అయినా మనకి రావట్లేదు. మీ సింధు అగ్రిమెంట్ గురించి చెప్పారు, అది కూడా అలాగే ఉంది. దాన్ని మనం మళ్ళీ అది సుప్త చేతిలోనే ఉంది, అది మళ్ళీ వెనక్కి రావట్లేదు. అది ప్రస్తుతం ఇంకా లేదు, ఆల్రెడీ క్లియర్గా చెప్పారు. ప్రస్తుతానికి టేబుల్ మీద మాట్లాడే డిస్కషన్లో లేదు. ఇంకా అన్నారు కూడా ఒక పాయింట్ అధికారులు చెప్పింది ఒకటి ఉంది, ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే ఆ అగ్రిమెంట్ చేసినప్పుడు దాంట్లో ఇద్దరికి ఎంతెంత జలాలు వాడుకోవచ్చు అనేది రాసింది. ఇప్పుడు కాశ్మీర్ ఉన్నది కాశ్మీర్లో కదా, మన కాశ్మీర్లో తీవ్రవాదం జరుగుతుంటే మన అగ్రిమెంట్ ఎలా వాడుకుంటాం? నీళ్లు వాడుకోలేము. అంటే దాని ప్రియంబుల్లోనే ఉంది అది ఇద్దరు మ్యూచువల్గా చేయాలి అని. అది చేయకపోతే అది వైలేట్ అయినట్టే కదా, దాని ఉల్లంఘన జరిగింది ఆల్రెడీ. అందుకని చెప్పారు అది ఆల్రెడీ ఉల్లంఘన జరిగింది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు. అంటే రక్షణ రంగ విశ్లేషకులుగా మీరు ఒక విషయం చెప్పండి. DGMO లెవెల్ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, ఇరు దేశాల మధ్య కొద్దిసేపట్లో టాక్స్ నడుస్తాయి కదా, ఇది సీజ్ ఫైర్కి సంబంధించి ఒప్పందం మరింత పొడిగించుకునే అవకాశం ఉందా, లేకపోతే డీఎస్కలేట్ చేసుకునే అవకాశం ఉందా, ఎస్కలేట్ అయ్యే అవకాశం ఉందా? ఎట్లా చూస్తారు మీరు? ఎస్కలేషన్కి ప్రస్తుతం అంటే అవకాశం లేకపోలేదు, ఎందుకంటే ఇంకా టెన్షన్స్ అలాగే ఉన్నాయి, సన్నద్ధం రెండు సైడ్లు అలాగే ఉన్నాయి, మోహరించున్నాం, హై లెవెల్లో ఉన్నాం. కానీ ప్రస్తుతం ప్రయత్నం మాత్రం ఒక లార్జర్ అగ్రిమెంట్ కోసమే. ఎందుకంటే మొన్న అనుకున్నది జస్ట్ టెంపరీగా అనుకున్నారు, ఉంచారు అంతే. కానీ దాన్ని ఒక అగ్రిమెంట్ పరంగా మీకు రాసుకునే ఒక అండర్స్టాండింగ్ రావాలి, అందుకని లేదంటే ఇంప్లిమెంట్ చేయలేము. అంటే ఇప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందాన్ని చేసాము, కానీ పదే ఉల్లంఘనలు పాల్పడుతుంది, ఈ జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని కూడా చెప్పొచ్చు. త్రివిధ దళాలు కూడా నోటీస్ చేశాయి, వాళ్ళ ఫార్వర్డ్ ఏరియా, వాళ్ళ మిలిటరీ అంతా కూడా ఫార్వర్డ్ ఏరియాకి వస్తుంది అని చెప్పి మన వాళ్ళు గుర్తించారు. సో ఈ నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందనుకుంటారా? కొంత అవకాశం ఉంది, కానీ మరీ ఒక స్థాయి నుంచి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకు అంటే
గత 4 రోజుల్లో మనం చూపించాం, ఎందుకంటే మిలిటరీ పరంగా మనం పై చేయి ఉంది అని మనం క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసాం. అందుకని ఇప్పుడున్న 10వ తారీఖు వాళ్ళు మనని అడిగింది కూడా ఎందుకు, 10వ తారీఖు పొద్దున గట్టిగా దెబ్బ పడింది కాబట్టి వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఫైరింగ్ ఆపండి అన్నారు. ఈ స్థితిలో మళ్ళీ దాన్ని పెంచి ఇంకో స్థితి తీసుకెళ్ళే అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకే దెబ్బ పడుతుంది, అది వాళ్ళకి తెలుసు. అందుకని అందుకనే మీరు చూడండి, మళ్ళీ ఫైరింగ్ జరిగింది ఎక్కడ, కాశ్మీర్లో ఎల్ఓసి మీద మాత్రమే జరుగుతుంది, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతుంది ఫైరింగ్ జనరల్గా. కొంచెం అక్కడ మీకు ఆర్టిలరీ కొంచెం పెరిగే అవకాశం ఉంది, కాదనట్లేదు, జరిగింది కూడా, మనం చూసాం. మనం అంటే కానీ మీరు అన్నట్టు అక్కడ మనం చూస్తే కనుక సింధూర్ తర్వాత సింధూర్ ఆపరేషన్స్ ఓన్లీ మిలిటరీ వాళ్ళ ఉగ్రవాద శిబిరాల మీద చేసాం. అలాగే వాళ్ళు ప్రతిదాడి చేసినప్పుడు మిలిటరీ బేసిస్ మీద మనం చేసాం, కానీ వాళ్ళు లక్ష్యంగా పౌర ఆవాసాలను చేసుకున్నారు, ఆసుపత్రులు చేసుకున్నారు, స్కూల్స్ చేసుకున్నారు, అలాగే షీల్డ్గా పౌర విమానాలను కూడా లక్ష్యంగా చేస్తారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? వాళ్ళు పూర్తి ఒత్తిడిలో ఉన్నారు, అసలు నిస్సహాయత కనిపిస్తుందా పాకిస్తాన్లో? అది చాలా క్లియర్గా కనిపించింది, ఫస్ట్ రోజు నుంచి కనిపించింది అది. ఎందుకంటే 7వ తారీఖు జరగగానే మనం వాళ్ళకి మెసేజ్ పంపించాం, మనకి డీజీఎంఓ ద్వారానే సందేశం పంపించడం జరిగింది. మేము చేసాము, ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసాము 9 ఇంటి మీద, ఇంతకుమించి మేమేం చేయట్లేదు, మీరు చేయకపోతే మాది అయిపోయినట్టే అని చెప్పాం. కానీ వాళ్ళు అప్పుడు మనకి మెసేజ్ ఇచ్చారు, మేము రెస్పాండ్ అవుతాం, కొడతామని. వాళ్ళకి మనం ఉగ్రవాదం చేయట్లేదు కదా, మన దగ్గర ఉగ్రవాద శిబిరాలు లేవు కొట్టడానికి, అందుకని వాళ్ళు మన మిలిటరీ బేస్ మీద ఫైర్ చేశారు. అప్పుడు మన దానికి పెద్ద దాడి చేసాం, చెప్పే ముందే మీరు కొడితే మేము రెస్పాండ్ అవుతాం అని ముందే మెసేజ్ పంపించడం జరిగింది, వాళ్ళకి చెప్పడం జరిగింది, ప్రపంచానికి చెప్పడం జరిగింది. సో అది చేసాం మనం. ఆ 3 రోజులు కూడా ప్రతి దాడి ఇంకా పెరుగుతూ వచ్చింది. అలాగే 10వ తారీఖు జరిగింది. అందుకే ముందు 7వ తారీఖు మిలిటరీ పరంగా వాళ్ళు మేము మాట్లాడడం అని ఫోన్ పెట్టేశారు. 10వ తారీఖు వాళ్ళే మళ్ళీ వెనక్కి వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. రైట్ సార్, ధన్యవాదాలు సార్. ఇది మొత్తానికి రక్షణ రంగ నిపుణులు దినకర్ చెప్తున్నటువంటి మాట. ఇది డీఎస్కలేట్ అవుతుందా, ఎస్కలేట్ అవుతుందా అనేది కొద్దిసేపట్లోనే వెల్లడే అవకాశం ఉంది, ఎందుకంటే 5 గంటలకి డీజీఎంఓల ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరుగుతాయని చెప్పి స్పష్టమవుతుంది. ఇది ఇక్కడి నుంచి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, ఢిల్లీ. వాటర్ స్టూడియో.